అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ద్వితీయోపదేశకాండం 1 నుంచి 32 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 32 అధ్యాయాల్లో కూడా మోషే ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశం చివరి వరకు నడిపించాడు. ఇప్పుడు వీళ్ళు రేపో మాపో వాగ్దాన దేశంలోకి వెళ్తారు అనగా మోషే దేవుడి గురించిన అన్ని ఆజ్ఞలు, వీళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, యుద్ధ సమయంలో ఎలా ఉండాలి, మీరు వాగ్దాన దేశంలో మంచిగా నడిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, లేకపోతే దేవుడు మిమ్మల్ని వేరే దేశాలకి చెరగా పంపించేస్తాడు, బానిసలు చేస్తాడు. ఒకవేళ మిమ్మల్ని బానిసలుగా చేసినా మీరు పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరిగి మరలా మీ దేశానికి ఎలా రావాలి, ఇవన్నీ కూడా మోషే చెప్పుకుంటూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మోషే చివరిగా వాళ్ళందరి గురించి ప్రార్థన చేసి వాళ్ళందరినీ ఆశీర్వదించి మోషే చనిపోతాడు. అది ఈరోజు మనం చదువుకుందాం. ఈ రోజుతో ద్వితీయోపదేశకాండం కంప్లీట్ అయిపోద్ది. మనం చదువుకుంటూ వెళ్దాం. దైవజనుడైన మోషే మృతినొందక మునుపు అతడు ఇజ్రాయేలీలను దీవించిన విధము ఇది. చనిపోయే ముందు మోషే గారు ఇజ్రాయేల్ అందరినీ కూడా దీవిస్తున్నాడు. ఏమని దీవిస్తున్నాడు, వాళ్ళ గురించి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనేది మనం ఇప్పుడు చదువుకుందాం. ఈ దీవెన ఆదికాండంలో యాకోబు చనిపోయే ముందు తన 12 మంది పిల్లల్ని దీవిస్తాడే, అది రెండు ఒకలాంటివి కాదు. అదేమో ఫ్యూచర్లో ఏం జరిగిద్ది అనేది వాగ్దాన పూర్వకంగా చెప్పారు ఎవరో యాకోబు. ఇక్కడ మోషే ఫ్యూచర్లో వీళ్ళు ఏమవుతారు అని కాదు, కానీ వీళ్ళు బాగుండాలి అని వాళ్ళ గురించి ప్రార్థన చేయడం. ఒక తండ్రి ఎలా అయితే పిల్లల గురించి ప్రార్థన చేస్తాడో అలాగే మోషే ఇజ్రాయేల్ గురించి తాను చనిపోయే ముందు వీళ్ళందరినీ కూడా దీవిస్తున్నాడు. వీళ్ళందరి గురించి కూడా దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఇట్లా నేను ఏమని ప్రార్థన చేశాడు, ఏమని దీవించాడు? యెహోవా సీనాయి నుండి వచ్చెను, షేయీరులో నుండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను, ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరేచుండెను. ఇదంతా కూడా ఇజ్రాయేల్ ప్రయాణం ఇప్పుడు దాకా ఎలా సాగింది. సీనాయి కొండ దగ్గర నుండి షేయూరు మైదానానికి, షేయూరు దగ్గర నుండి పారానికి ఇజ్రాయెల్ని దేవుడు ఎలా నడిపించాడు, ఇజ్రాయెల్కి దేవుడు ఎలా తోడున్నాడు, దేవుడే వాళ్ళని నడిపించాడు అన్నట్టుగా ఎలా నడిపించాడు, ఆయన మహిమతోటి, అంటే పరిశుద్ధ సమూహముల మధ్య, అంటే దేవదూతల మధ్య కుడిపార్శ్వమున అగ్ని జ్వాలలు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా. ఆ సీనాయి కొండ దగ్గర కానీ ప్రత్యక్ష గుడారం దగ్గర దేవుడు మాట్లాడేటప్పుడు కానీ ఉరుములు మెరుపులు అగ్ని జ్వాలల మధ్యలో వాటిలో ఉండి ఇజ్రాయెల్తో మాట్లాడాడో అలాగా దేవుడి యొక్క గొప్పతనాన్ని, దేవుడు ఇప్పటి వరకు వీళ్ళని ఎలా నడిపించాడు అనేది ఈ 2 వచనాల్లో చెప్తున్నారు. నెక్స్ట్, ఆయన జనులను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రము విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యము. దేవుడు ఇజ్రాయెల్ని ప్రేమించి ఇజ్రాయెల్ అందరూ కూడా ఆయన పాదాల దగ్గరికి చేరినప్పుడు ఆయన వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనేది యాకోబు యొక్క స్వాస్థ్యము, అంటే ఇజ్రాయేలీల స్వాస్థ్యము. ధర్మశాస్త్రం అనేది దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చాడు అంటే దేవుడి యొక్క మనసుని, దేవుడి యొక్క హృదయాన్ని ఇజ్రాయెల్ దగ్గర పెట్టాడు అన్నట్టు గుర్తు అనమాట. అందుకే అంటున్నాడు అది యాకోబు సమాజ స్వాస్థ్యము. ఇజ్రాయెల్ని దేవుడు అంతగా హెచ్చించాడు. ఆయన మాటలు మొదటగా ఇజ్రాయేలీలు విన్నారు. జనులలో ముఖ్యులను ఇజ్రాయేలీల గోత్రములను కూడగా అతడు యెరూషూనులో రాజు ఆయను. యెరూషూను అంటే ఇజ్రాయేల్కి ఇంకో పేరని నేను ముందు అధ్యాయంలో చెప్పాను. ఇజ్రాయేలీలు, ఇజ్రాయేల్ గోత్రాల్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక దగ్గరికి రాగా, సమాజంగా ఒక చోట చేరగా వాళ్ళకి రాజు ఎవరో దేవుడు. దేవుడే ఇజ్రాయేల్కి రాజు. ఈ 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఇజ్రాయేలీలకి దేవుడే రాజు. ఇజ్రాయేల్ అందరికన్నా ముఖ్యంగా ఎవరి మాట వినాలి, దేవుడి మాట వినాలి. యెరూషూనుకు దేవుడే రాజు అని చెప్తున్నాడు. ఇక్కడ నుండి మనం ఇజ్రాయేల్లో మిగతా గోత్రాల గురించి చదువుకుంటాం. ఇప్పటి వరకు దేవుడి గురించి చెప్పాడు, దేవుడు వీళ్ళని ఎలా నడిపించాడు, వాళ్ళకి ఎలా తోడున్నాడు, దేవుడే రాజు అన్నట్టుగా. రూబేను బ్రతికి చావకయుండును గాక, అతని వారు లెక్కలేనంత మంది అగుదురు. మనం యాకోబు దగ్గర మాట్లాడుకున్నాం కదా, రూబేను గోత్రం వాళ్ళు ఎల్లే కొద్దీ తక్కువ మంది అయిపోతారు, జనాలు తగ్గిపోతారు. కాబట్టి ఆ రూబేను గోత్రం తక్కువ అవ్వకుండా ఉండాలి, పూర్తిగా నశించిపోకుండా ఉండాలి అని మోషే రూబేను గోత్రం గురించి ప్రార్థన చేస్తున్నాడు. నెక్స్ట్, యూదాను గూర్చి అతడు ఇట్లా నేను, యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము, యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడివై ఉందువు. ఫ్యూచర్లో యోధా గోత్రం వాళ్ళు ఎక్కువగా యుద్ధాల్లో పాల్గొంటారు కాబట్టి ఆ యుద్ధాల్లో దేవుడు మీకు తోడుండాలి, యోధా వాళ్ళ బలం వాళ్ళ శత్రువుల్ని ఓడించడానికి సరిపోవాలి అని యోధా గురించి ప్రార్థన చేస్తున్నాడు మోషే. నెక్స్ట్, లేవీని గూర్చి ఇట్లా నేను,
నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి. తుమ్మీము ఊరీము అనగానే దేవుడి నీతి న్యాయాలకు గుర్తు అని చెప్పేసి ఏఫోదు గురించి మాట్లాడేటప్పుడు మనం చదువుకున్నాం. ఏఫోదులో ఈ తుమ్మీము ఊరీము అనే వాటిని ఉంచాలని చెప్పేసి ఇవి దేవుడి యొక్క నీతి న్యాయాలకు గుర్తులు. ఇజ్రాయెల్ అందరికీ దేవుడికి మధ్యవర్తులు ఎవరో ఈ లేవి గోత్రం వాళ్ళే కదా. కాబట్టి లేవి గోత్రం వాళ్ళ దగ్గర దేవుడి యొక్క నీతి న్యాయాలు ఉండాలి. మస్సాలో నీవు అతని పరిశోధించితివి, మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. మోషేకి దేవుడికి మధ్య జరిగిన సంభాషణ గుర్తు చేస్తున్నాడు. అక్కడ మోషే బండతో మాట్లాడమంటే కొడతాడు కదా, ఆ సిచ్యువేషన్ ఎందుకు గుర్తు చేశాడంటే మోషే కూడా లేవీడే కాబట్టి. ఫ్యూచర్లో కూడా దేవుడు పరిశోధిస్తాడు లేవీల్ని. లేవీలు జాగ్రత్తగా ఉండాలి అని లేవీల్లో ముందు తన గురించి తాను గుర్తు చేశాడు. ఇప్పుడు లేవీల గురించి మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అతడు నేను వారిని ఎరుగను అని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన కుమారులను కుమారులు అని యోచించలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. మనం బంగారు దూడ సందర్భం దగ్గర చూసాం కదా, ఇజ్రాయెల్ అందరూ కూడా విగ్రహారాధన చేస్తే లేవి గోత్రం వాళ్ళందరూ కూడా దేవుడి వైపు నిలబడ్డారు. అందుకే లేవీల్ని యాజక గోత్రంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని కూడా మనం ఆ బంగారు దూడ సందర్భం దగ్గర చదువుకున్నాం. అదే గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. వాళ్ళు వాళ్ళ సొంత ఇజ్రాయెల్ గోత్రాల వైపు నిలబడకుండా దేవుడి వైపు నిలబడ్డారు. నీ వాక్యాన్ని బట్టి నడుచుకున్నారు కాబట్టి వాళ్ళని ఆశీర్వదించు, ఆ గోత్రాన్ని ఆశీర్వదించు. వారు యాకోబునకు నీ విధులను, ఇజ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. ఫ్యూచర్లో ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తారు, ఇజ్రాయెల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుము. అతడి విరోధులను అతడి ద్వేషులు అందరూ లేవకుండునట్లు వారి నడుములను విరగగొట్టుము. ఎవరైతే యాజకుల మాట వినరో, ధర్మశాస్త్రం ప్రకారంగా పాటించరో వాళ్ళని శిక్షించు అని కూడా మాట్లాడుతున్నాడు. ఫ్యూచర్లో లేవి గోత్రం వాళ్ళందరూ కూడా బాగుంటారు అని ప్రవచనం చెప్పట్లా మోషే గారు. వీళ్ళు బాగుండాలి అని కోరుకుంటూ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నేను ముందే చెప్పాను కదా, యాకోబు ఫ్యూచర్ గురించి చెప్పడం కాదు ఇది అని. ఇక్కడ మోషే వీళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళందరి గురించి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఒక తండ్రి ఎలా అయితే తన పిల్లవాడి గురించి ప్రార్థన చేస్తాడో, అలాగే మోషే ఇజ్రాయెల్ అన్ని గోత్రాల గురించి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఫ్యూచర్లో వీళ్ళు చేయబోయే పనులన్నింటినీ కూడా అంగీకరించు, వాళ్ళకు తోడుండు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయెల్కి బోధించేటప్పుడు, బల్లర్పించేటప్పుడు వాళ్ళకి తోడుండు అని చెప్పేసేమో లేవీల గురించి. యుద్ధంలో సహాయం చేయమనేమో యోధా గురించి. వీళ్ళ జనసంఖ్య తక్కువ అవ్వకుండా వాళ్ళని కాపాడు అనేమో రూబేన్ గురించి. ఇలా ప్రతి గోత్రం గురించి మోషే దేవుణ్ణి ప్రార్థిస్తా వీళ్ళని దీవిస్తా ఉన్నాడు అనేది ఈ అధ్యాయం యొక్క భావం. బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. దేవుడా బెన్యామీనుకు తోడుండు, బెన్యామీను ప్రేమించు. దేవుడా బెన్యామీను సురక్షితంగా కాపాడు, ఆశ్రయంగా ఉండు, బెన్యామీలతో ఎప్పుడూ కూడా తోడుండు అని బెన్యామీను గోత్రం గురించి ప్రార్థన చేస్తున్నాడు మోషే. యోసేపును గూర్చి ఇట్లనెను, ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, కింద కుంగియున్న అగాధ జలము వలన, సూర్యుని వల్ల కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును, తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. యోసేపు గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ యోసేపును ఆశీర్వదిస్తున్నాడు అంటే యోసేపు నుండి వచ్చిన మనష్షే, ఎఫ్రాయిము ఆ రెండు గోత్రాలనే కలిపి ఒకటేసారి ఆశీర్వదిస్తున్నాడు అని దాని అర్థం. వాళ్ళు ఎక్కువగా వ్యవసాయం చేస్తారు, పశువుల్ని మేపుతారు కాబట్టి అందులో వాళ్ళకి తోడుండు, వాళ్ళ వ్యవసాయంలో తోడుండు, వాళ్ళ పశువుల్లో తోడుండు అని చెప్పేసి మోషే యోసేపు గోత్రాలైన ఎఫ్రాయిము, మనష్షే ఈ రెండు గోత్రాల గురించి ప్రార్థన చేస్తున్నాడు. పొదలో నుండిన వాని కటాక్షము అంటే యోసేపు అంతకు ముందు బాగా ఇబ్బందులు పడ్డాడు అని గుర్తు చేస్తున్నాడు. సహోదరులలో ప్రఖ్యాతి నొందిన అంటే యోసేపు తర్వాత ఐగుప్తుకి రాజయ్యాడు కదా, సహోదరులందరిలోకి గొప్పవాడయ్యాడు కదా, అది కూడా గుర్తు చేస్తున్నాడు. ఆ యోసేపు నుండి వచ్చిన ఈ రెండు గోత్రాలనే వాళ్ళ పంటల్లోనూ, పశువుల్లోనూ అన్నింటిలో కూడా దీవించు అని చెప్పేసి మోషే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అతడి వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు, అతడి కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమ్యాంతముల వరకు
జనులను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10,000ను మనష్షే యొక్క 1,000ను అలాగున ఉందురు. ఫ్యూచర్లో ఎఫ్రాయిములు బాగా ఎక్కువ జనసంఖ్య అవుతారని మనం ముందుగానే యాకోబు దగ్గర చదువుకున్నాం. వాళ్ళందరినీ కూడా దీవించు, వాళ్ళ వ్యవసాయాల్లో, వాళ్ళ పశువుల్లో, వాళ్ళ భూమి అందంతటా విస్తరించడంలో అన్నింటిలోనూ ఆ మనష్షే గోత్రానికి, ఎఫ్రాయిము గోత్రానికి తోడుండు అని చెప్పేసి వాటి గురించి ప్రార్థన చేస్తున్నాడు. జబూలూను గురించి ఇట్లా నేను, జబూలూను నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారములయందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పింతురు. సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. ఈ జబూలూను, ఇస్సాకారు ఈ రెండింటిని కూడా కలిపి ఎందుకు దీవిస్తున్నాడంటే, వీళ్ళిద్దరూ కూడా లేయా నుండి వచ్చిన గోత్రాలు కాబట్టి, లేయా యొక్క పిల్లలు కదా జబూలూను, ఇస్సాకారు, కలిపి దీవిస్తున్నాడు వాళ్ళిద్దరిని కూడా. వీళ్ళు కొండల్లోనూ సముద్ర తీరాల్లోనూ ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ వీళ్ళని ఆశీర్వదించు, వీళ్ళకి ఏం కావాలో అవి ఆ కొండల్లోనూ సముద్ర తీరాల్లోనూ వీళ్ళకి దయచేయి అని చెప్పేసి జబూలూను గురించి, ఇస్సాకారు గురించి ప్రార్థన చేస్తున్నాడు. గాదును గూర్చి ఇట్లా నేను, గాదును విశాలపరచువాడు స్తుతింపబడును, అతడు ఆడసింహం వలె పొంచియుండును, బాహువును నడినెత్తిని చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగము చూసుకొనెను, అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనులలోని ముఖ్యులతో కూడా వచ్చెను, యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను, ఇజ్రాయేలీల యొద్ద యెహోవా విధులను ఆచరించును. మోషే కాలంలోనే రూబేను, మనష్షే అర్ధగోత్రంతో పాటుగా ఈ గాదు గోత్రం వాళ్ళు కూడా యోర్దానికి యువతల ఉన్న భూమిని వీళ్ళు సొంతం చేసుకున్నారు అని మనం ముందధ్యాయంలో చదువుకున్నాం. వాళ్ళు ఇంకా విస్తరిస్తారు. ఇజ్రాయెల్ అందరిలో కూడా వాగ్దాన దేశంలో ఎక్కువ భాగాన్ని వీళ్ళు సంపాదించుకుంటారు. మొదటి భాగము, నాయకుని భాగము అంటే ఎక్కువ స్థలాన్ని వీళ్ళు సంపాదించుకుంటారు, ఇంకా విస్తరిస్తారు. ఈ క్రమంలో వాళ్ళు యెహోవా విధులను తప్పకుండా, యెహోవా న్యాయాన్ని తప్పకుండా వాళ్ళకి తోడుండు. ఇప్పటి వరకు అయితే ఆ రూబేను గోత్రం వాళ్ళు కానీ, గాదు గోత్రం వాళ్ళు కానీ, మనష్షే అర్ధగోత్రం వాళ్ళు కానీ వాళ్ళు భూమిని స్వాధీనపరుచుకున్నా కానీ మిగతా ఇజ్రాయెల్ అందరి కోసం పోరాడతాము అన్నారు, యుద్ధాల్లో ముందుంటాము అన్నారు, యెహోవా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటామన్నారు. వాళ్ళు ఇంకా అలాగే ఉండేలాగా వాళ్ళని దీవించు, వాళ్ళు విస్తరించాలి, అలాగే వాళ్ళు నీ విధులను కూడా ఆచరించాలి అని చెప్పేసి ఆ గాదు గోత్రం గురించి మాట్లాడుతున్నాడు. దానును గూర్చి ఇట్లా నేను, దాను సింహపు పిల్ల, అది బాషాను నుండి దుమికి దాటును. ఈ దాను గోత్రం వాళ్ళు కూడా యుద్ధాల్లో చాలా చురుగ్గా ఉంటారు, వాళ్ళకు కూడా తోడుండు వాళ్ళ పనుల్లో, వాళ్ళ యుద్ధాల్లో అని చెప్పేసి దాను గోత్రం గురించి చెప్తున్నాడు. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనుము. ఈ పశ్చిమ దక్షిణ దిక్కులు అంటే ఆ గలిలయ సముద్రానికి దగ్గరలో ఉండే ప్రాంతాలు. ఈ ప్రాంతంలోనే యేసుక్రీస్తు వారు తర్వాత ఎక్కువగా సువార్త ప్రకటించడానికి కూడా మనం చదువుకుంటాం. వీళ్ళు వాళ్ళ స్థలాన్ని వాగ్దాన దేశంలో ఆ పశ్చిమ ఉత్తర దిక్కులను స్వాధీనపరుచుకోవడంలో వాళ్ళకి తోడుండు, నీ కృపా కటాక్షము వాళ్ళతో ఉంచు అని చెప్పేసి నఫ్తాలి గోత్రం గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆషేరును గూర్చి ఇట్లా నేను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరులందరికంటే కటాక్షము నొందును, తన పాదములను తైలముతో ముంచుకొనును, నీ కమ్ములు ఇనపవియు ఇత్తడివనే ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఈ ఆషేరు వాళ్ళు స్వాధీనపరచుకోబోయే దేశంలో తైలము అంటే ఆయిల్, నూనె ఎక్కువగా పండుతుంది కాబట్టి వీళ్ళు ఆర్థికంగా బాగా ఆశీర్వదింపబడతారు, ఐశ్వర్యవంతులు అవుతారు. నీ కమ్మలు ఇనపవియు ఇత్తడివే అంటే మిగతా గోత్రాలతో పోలిస్తే వీళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉంటారు. వీళ్ళను కూడా దీవించు, వాళ్ళు వాగ్దాన దేశంలో ఉండబోయే స్థలంలో వాళ్ళ పంటల్లోనూ, వాళ్ళు పండించే నూనెల్లోనూ, వాళ్ళ వ్యాపారాల్లోనూ తోడుండు అని చెప్పేసి ఆషేరు గోత్రం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. యెరూషును అంటే ఇజ్రాయేలారా, దేవుణ్ణి పోలిన వాడు ఎవడునూ లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. ఆయన ఎప్పుడైనా కానీ మీరు సహాయం కోరుకుంటే ఆకాశంలోనే ఉంటాడు, మేఘంలోనే ఉంటాడు. ఎప్పుడంటే అప్పుడు మీ దగ్గరికి వస్తాడు, మీ అందరికీ కూడా తోడుండి మిమ్మల్ని వాగ్దాన దేశంలో ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించు అని చెప్పేసి మోషే ఇజ్రాయెల్ అందరి గురించి, వాళ్ళ గోత్రాల అందరి గురించి కూడా దేవుడికి ప్రార్థిస్తున్నాడు, ఆ గోత్రాలను దీవిస్తున్నాడు. చాలామంది ఇందులో షిమ్యోను గోత్రం కనబడలేదేంటి అని అనుకుంటారు. షిమ్యోను గోత్రం వాళ్ళు యోధా గోత్రంలో కలిసిపోయారు అనేది మనం అర్థం చేసుకోవాలి. యోధాని దీవించాడు అంటే దాంతో పాటుగానే షిమ్యోను కూడా దీవించాడు అని దాని అర్థం. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు దేవుడు చంపేయడం, అలాగా షిమ్యోనీలు ఎక్కువగా చనిపోయి వాళ్ళ గోత్రం చిన్నదైపోవడం, వాళ్ళు యూదుల మధ్య నివసించడం, ఈ కారణాల వల్ల షిమ్యోను గోత్రాన్ని మోషే సెపరేట్గా దీవించలేదు. యూదా గోత్రాన్ని దేవుడు దీవించినప్పుడే అందులో షిమ్యోను గోత్రం కూడా కలిసిపోయి ఉంది అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ కింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. శాశ్వతమైన
దేవుడు, నిత్యమైన దేవుడు మీకు ఎప్పుడు కూడా తోడుండాలి. మీరు శత్రువుల్ని జయించడంలో, ఆ వాగ్దాన దేశానికి వెళ్ళడంలో దేవుడు మీకు తోడుండాలి. దేవుడు మీకు తోడు ఉంటాడు. ఇజ్రాయేలీలు నిర్భయముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షరసములు గల దేశములో ఉండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను తొక్కుదువు. ఇజ్రాయేలు, నువ్వు ఎంత ఆశీర్వదింపబడిన దానివి! దేవుడు నీలో జరిగించిన కార్యాలు ఇంకెక్కడా జరిగించలేదే. అన్ని రకాలుగా అంత ఆశ్చర్యకరంగా రక్షించాడే. నిన్ను పోలినవాడు ఎవడున్నాడు? మీకు దేవుడే తోడు, మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు అని చెప్పేసి ఇజ్రాయెల్ అన్ని గోత్రాలని మోషే దీవించాడు. అలాగే వాళ్ళందరి గోత్రాల పట్ల మోషే దేవుడికి ప్రార్థన చేశాడు. ఈ 33 అధ్యాయం మొత్తం కూడా ఇజ్రాయెల్ గోత్రాలను దీవించడం, దేవుడికి ప్రార్థన చేయడం. ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయం అనేది ఈ పుస్తకానికి ఆఖరి అధ్యాయం. ఇది చదువుకుంటే ఈ ద్వితీయోపదేశకాండం కంప్లీట్ అయిపోద్ది. ఇది కూడా మనం ఈరోజు చదివేసుకుందాం. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కెను. దేవుడు వెళ్ళమన్నాడు కదా, ఆ పిస్గా కొండ ఎక్కి ఆ వాగ్దాన దేశం మొత్తాన్ని కూడా చూడమన్నాడు కదా, అక్కడికి ఎక్కాడు మోషే. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశం అంతయు, నఫ్తాలి దేశం అంతయు, ఎఫ్రాయిము మనష్యేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు, యూదా దేశం అంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గల యెరికోలోయ చుట్టూ మైదానమును అతనికి చూపించాను. వాగ్దాన దేశం మొత్తాన్ని కూడా దేవుడు మోషేకి చూపించాడు. మోషే ఎక్కడికైతే ఇజ్రాయెల్ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి 40 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ని రప్పించాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారో, ఎక్కడ నివసిస్తున్నారో ఆ స్థలాన్ని మోషే చూశాడు. ఆ కొండ మీద నుండి చూశాడు, దేవుడు చూపించాడు. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకిచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మోషే చనిపోయాడు, పరలోక మార్గంలో ప్రవేశించాడు. బెత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతడి సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే, ఈ ద్వితీయోపదేశకాండాన్ని కూడా మోషేనే కదా రాసింది, మరి మోషే చనిపోయిన తర్వాత ఈ చివరి కొన్ని వచనాలు ఎవరు ఫిల్ చేశారు అని చెప్పేసి, ఆ తర్వాత మోషే తర్వాత వచ్చిన భక్తులు వీటిని ఫిల్ చేశారు అనేది మనకు అర్థం అవ్వాలి. ఏదైనా కానీ లేఖనము దేవుడి ప్రేరేపణ చేతే రాయబడింది. మోషే ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో ఆ స్థలము ఎవరికీ తెలియదు. మరి దేవుడు ఎవరికీ తెలియకుండా ఎందుకు చేశాడు? ఆ మోషే సమాధిని ఎవరికీ తెలియకుండా ఎందుకు చేశాడు అనేదానికి, ఫ్యూచర్లో ఇజ్రాయెల్ ఎవరైనా కానీ మమ్మల్ని వాగ్దాన దేశానికి నడిపించింది ఈ మోషేనే అని చెప్పేసి, మోషేని మళ్ళా విగ్రహంగా చేస్తారేమో అని చెప్పేసి మోషే సమాధి ఎక్కడ ఉన్నదో కూడా ఎవరికీ తెలియకుండా దేవుడు చేశాడు అని మనం చెప్పొచ్చు. దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ని వాగ్దాన దేశంలో నుండి రప్పించాడు అని చెప్పడం కరెక్ట్. దేవుడిని పక్క తీసేసి మోషేనే దేవుడిలాగా చూస్తూ మోషేనే రప్పించాడు అన్నట్టుగా ఇజ్రాయేలీలు మళ్ళా విగ్రహారాధనలోకి అలా వెళ్లకుండా ఉండడానికి మోషే యొక్క సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియకుండా దేవుడు చేశాడు అని కూడా మనం అనుకోవచ్చు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. 120 సంవత్సరాలప్పుడు చనిపోయాడు మోషే. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. ఇజ్రాయేలీలు మోయాబు మైదానములో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలపగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను. మోషే చనిపోయిన తర్వాత 30 దినాలు బాధపడ్డారు, మోషేని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ దినాలు ముగిసిన తర్వాత మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక, బతికున్నప్పుడు మోషే తర్వాత రాబోయే నాయకుడు యెహోషువ అని దేవుడు ముందే చెప్పాడు కాబట్టి మోషే కూడా అందరి ముందు యెహోషువాని నాయకుడిగా ప్రకటించాడు కాబట్టి అతడు జ్ఞానాత్మ పూర్ణుడు ఆయను. ఎక్కడైనా కానీ గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో ఎవరినైనా కానీ నాయకుడిగా ఉంచి దేవుడు నడిపిస్తున్నాడు అంటే వాళ్ళ మీదకి దేవుడి ఆత్మని అనగా పరిశుద్ధాత్మని పంపిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి వలన, పరిశుద్ధాత్మ ఇచ్చే జ్ఞానం వలన పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా పనులు చేశారు. మరి పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటంటే, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ వస్తూ వెళ్ళిపోతూ ఉండేది సందర్భాన్ని బట్టి. ఒక సందర్భంలో రావడం వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకో సందర్భంలో రావడం వెళ్ళిపోవడం అలాగా. కొత్త నిబంధనలో అయితే మనం చనిపోయేంత వరకు మనతో పాటు శాశ్వతంగా ఉండడానికి పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటంటే, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ వస్తూ వెళ్ళిపోతూ ఉండేది, కొత్త నిబంధనలో శాశ్వతంగా మన మరణాంతరం వరకు మనతో తోడు ఉండడానికి
దేవుడు పరిశుద్ధాత్మనిస్తున్నాడు అనే తేడా మీరు గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ఏ భక్తుడైనా, మోషే అయినా, యెహోషువ అయినా, ఏలియా, ఎలీషా, తర్వాత రాబోయే ప్రవక్తలు అందరినీ కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ చేత, జ్ఞానాత్మ చేత నడిపించాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇజ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అంటే ఇక నుండి యెహోషువ ఏం చెప్తే మేము వింటాము. యెహోషువ దేవుడి తరపున మాతో మాట్లాడుతున్నాడు, దేవుడి జ్ఞానంతోనే మాట్లాడుతున్నాడు అని ఇజ్రాయేల్ గ్రహించారు. అక్కడ నుండి యెహోషువ మాట ఇజ్రాయేల్ వింటున్నారు అని అర్థం. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయముల్లోనూ ఆ బాహుబలమంతటి విషయములోనూ మోషే ఇజ్రాయిల్ల జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీల్లో ఇదివరకు పుట్టలేదు. మోషే జీవితం మొత్తాన్ని కూడా ఒక్క లైన్లో చెప్పమంటే అది ఇదేనండి. ఐగుప్తులో ధనానికి ఆశపడకుండా, రాజు తర్వాత రాజు అవ్వాల్సిన స్థానానికి ఆశపడకుండా ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలీని బయటికి రప్పించాడు. మహా సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు మోషే ద్వారా జరిగించాడు. ఇజ్రాయేల్ అందరినీ కూడా సహించాడు 40 సంవత్సరాలు. వాళ్ళ పాపాల్లో దేవుడు వాళ్ళని శిక్షించిన విధానంలో, దేవుడి ఎదుట పశ్చాత్తాపడే విషయంలో అన్నింటిలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన, అంటే దేవుడి లక్షణాలు ఎరిగిన, దేవుడితో ఎక్కువ కనబడిన, దేవుడిల్లంతటిలో నమ్మకస్తుడిగా పనిచేసిన మోషే వంటి ఇంకొక ప్రవక్త అప్పటి వరకు ఇజ్రాయెల్లో ఎవ్వరూ పుట్టలేదు. మోషే తన తరం వాళ్ళకి అంత గొప్పగా సేవ చేసి మరణించాడు, పరలోక మార్గంలోకి వెళ్ళిపోయాడు. మనం కూడా మన తరంలో, ఇప్పుడు మన కాలంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మోషేలాగా సేవ చేయాలి. దేవుడు ఇల్లంతటిని మోషే ఎలా అయితే కాపాడాడో, నమ్మకంగా పనిచేశాడో, మనం కూడా సంఘం దగ్గర అలాగే పనిచేయాలి. ఇది వరకు పుట్టలేదు అనే మాట ఇక్కడ ఎందుకు స్ట్రెస్ చేసి చెప్పబడిందంటే, మోషే చెప్పాడు కదా నా తర్వాత నా వంటి ఒక ప్రవక్త వస్తాడు అని చెప్పేసి యేసుక్రీస్తు వారికి ముందస్తు సూచన. ఫ్యూచర్లో మోషేని మించిన వాడు వస్తాడు అని కూడా యేసుక్రీస్తు వారి గురించిన భావాన్ని ఈ మాటలో మనం గమనించాలి. మోషే ఎలా పనిచేశాడు, మోషే ఏ ఏ కార్యాలు చేశాడు అనేది ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం నుండి, ద్వితీయోపదేశకాండం ఏంటి, ఆది కాండం దగ్గర నుండి ఇప్పటి వరకు మనం చదువుకుంటూ వచ్చాం. ఎస్పెషల్గా నిర్గమాకాండం నుండి మోషే యొక్క జీవితం గురించి రాయబడినంతగా బైబిల్లో ఇంకా ఎవరి గురించి కూడా అంత ఎక్కువగా రాయబడలేదు. ఈ మోషే యొక్క జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అన్ని విషయాలు ఉన్నాయి. అన్నింటిలో మరి ముఖ్యంగా ఓపిక, దేవుడి మీద నమ్మకం, సాత్వికమైన మనసు కలిగి ఉండడం, ఇవి మోషే జీవితం నుండి మనందరం కూడా నేర్చుకోవాలి. ఒక మంచి నాయకుడు ఎలా అయితే తన పని సంపూర్తి చేసి ఇంకొక నాయకుడిని నియమించి వెళ్తాడో, మోషే కూడా అలాగే తన పని సంపూర్తి చేసి ఇజ్రాయెల్కి చెప్పాల్సినవి చెప్పేసి యెహోషువ అనే గొప్ప నాయకుడిని వాళ్ళ మధ్య నిలబెట్టి అప్పుడు మోషే చనిపోయాడు. ఫ్యూచర్లో యెహోషువ ఇజ్రాయేలీల్ని ఎలా నడిపించాడు వాగ్దాన దేశానికి అనేది యెహోషువ పుస్తకంలో మనం చదువుకుందాం. ఈ ద్వితీయోపదేశకాండం మొత్తంలో మనం ఏం చదివాం అనేది ఒకసారి మనం సమ్మరి చూసుకుంటూ వద్దాం. 1వ అధ్యాయం నుండి ఈ ద్వితీయోపదేశకాండం అంతా కూడా మనం ఏం చదువుకున్నాం 1వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మోషే ఇజ్రాయెల్ ప్రయాణాన్ని గుర్తు చేస్తున్నాడు. పాత తరం వాళ్ళు ఎందుకు వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు, వాళ్ళు 40 సంవత్సరాలు ఎందుకని అరణ్యంలోనే తిరుగులాడుతూ ఉండాల్సి వచ్చింది, ఇజ్రాయెల్ ప్రయాణం ఎలా సాగింది, ఆ ఐగుప్తు దేశం నుండి వీళ్ళు ఇప్పుడున్న ఈ మోయాబు ప్రాంతం వరకు ఎలా వచ్చారు అనేది మొదటి 4 అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. ఈ కొత్త తరం వాళ్ళ జనాభా సంఖ్య, రెండవసారి జనాభా సంఖ్య వేయడం కూడా మనం చదువుకున్నాం ఇక్కడ వరకు. ఈ 5వ అధ్యాయం నుండి ఆజ్ఞలు అనేవి స్టార్ట్ అవుతాయి. 5వ అధ్యాయంలోనేమో పదాజ్ఞల గురించి మనం చదువుకున్నాం. పదాజ్ఞలు మరలా వివరించాడు మోషే గారు. 6వ అధ్యాయంలోనేమో ఆ పదాజ్ఞలకి మూలం నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుడిని వెంబడించడం అని, ఆ పదాజ్ఞలనే ఒక వచనంతో చెప్పమంటే ఎలాగా దేవుడు హృదయాన్ని చూస్తాడు అనేది 6వ అధ్యాయంలో మోషే గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. 7వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు అన్యులకి ఎలా వేరుగా ఉండాలి, నీతి న్యాయ విషయంలోను, విగ్రహాల విషయంలోను, యుద్ధాల విషయంలోను అన్యులకి వేరుగా ఎలా ఉండాలి అనేది 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 8వ అధ్యాయంలో ఇజ్రాయేల్ గర్వానికి వెళ్ళకూడదు, వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత బాగా తిని తాగి సుఖించి దేవుడిని మర్చిపోకూడదు అనేది 8వ అధ్యాయంలో మనం చదివాం. 9వ అధ్యాయంలో ఇజ్రాయేల్ని దేవుడు దీవించింది, ఇజ్రాయేల్ ఏదో మంచివాళ్ళని కాదు, దేవుడు మంచివాడు కాబట్టి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఇజ్రాయేల్ మీద ప్రేమతో దేవుడు వాగ్దాన దేశానికి నడిపించాడే కానీ అదేదో ఇజ్రాయెల్ గొప్పతనం కాదు, గర్వపడొద్దు అనే 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 10వ అధ్యాయంలో మోషే మొదటిసారి దేవుడు ఇచ్చిన పదాజ్ఞలు గల పలకల్ని ఎలా ఎరగొట్టాడు, దేవుడు మళ్ళా వాటిని ఎలా పునరుద్ధరించాడు అనేది గుర్తు చేస్తూ ఆ ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకోండి, దేవుడు హృదయాన్ని చూస్తాడు అని మనం 10వ అధ్యాయంలో చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో ఐగుప్తుని గుర్తు చేస్తూ దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే దేవుడు ఆశీర్వదిస్తాడు, లేకపోతే దేవుడు శిక్షిస్తాడు, మీరు దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోండి అనేది 11వ అధ్యాయంలో మనం చూసాం. ద్వితీయోపదేశకాండం
కాండం 12వ అధ్యాయంలో విగ్రహారాధనకి ఎలా దూరంగా ఉండాలి, ఎందుకు దూరంగా ఉండాలి అనేది చెప్పాడు. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తలకి ఎలాగా దూరంగా ఉండాలి, వాళ్ళని ఎలా గుర్తించాలి అనేది 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం నుండి లేవి కాండంలో మనం చదువుకున్న ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు, ఏవి పవిత్రమైనవి, ఏవి పవిత్రం కానివి, ఇజ్రాయేళ్ల పండగలు, ఇవన్నీ కూడా 14-15 అధ్యాయంలో మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయంలో కూడా పండగలు, ఇజ్రాయేళ్ల పండగలు ఎలా పాటించాలి, 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే విశ్రాంతి సంవత్సరాన్ని ఎలా పాటించాలి, సునాద సంవత్సరం, ఇవన్నీ కూడా 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయంలో విగ్రహ ఆరాధన చేసిన వాళ్ళకి ఎటువంటి శిక్షలు విధించాలి, తప్పులు చేసిన వాళ్ళకి ఎటువంటి శిక్షలు విధించాలి, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు, శిక్షలు అవన్నీ కూడా మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయంలో లేవీలు ఎలా ఉండాలి, ఆ యాజకులు ఎలా ఉండాలి, ఫ్యూచర్లో మోషే వంటి ఒక ప్రవక్త వస్తాడు, అవన్నీ కూడా మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయంలో ఆ లేవీల ఆధీనంలో ఉండే ఆశ్రయపురాలు, ఎవరైనా కానీ కావాలని హత్య చేయకుండా హత్య చేస్తే వాళ్ళు తప్పించుకోవడానికి ఆశ్రయపురాలు అక్కడ ఎలా ఉండాలి, వాటి గురించిన ఆజ్ఞలు ఏంటి, అవన్నీ కూడా మనం 19వ అధ్యాయంలో చదువుకున్నాం. 20వ అధ్యాయంలో యుద్ధాలు చేసేటప్పుడు ఎటువంటి ఆజ్ఞలు పాటించాలి, యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలి, యుద్ధానికి ముందు ఏం చేయాలి, యుద్ధానికి తర్వాత ఏం చేయాలి, అవన్నీ కూడా ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం నుండి కుటుంబం యొక్క ఆజ్ఞలు, స్త్రీలకు ఎలా రక్షణ కల్పించాలి, సమాజంలో ఎటువంటి ఆజ్ఞలు ఉండాలి, పెళ్లి, వ్యభిచారం ఇలాంటి విషయాల్లో ఎటువంటి ఆజ్ఞలు ఉండాలి, అవన్నీ కూడా ద్వితీయోపదేశ కాండం 21, 22 అధ్యాయంలో మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయంలో ఇజ్రాయెల్ అందరూ కూడా సమాజంగా బహిరంగ ఆరాధన ఎలా చేయాలి, ఆ బహిరంగ ఆరాధనలో ఎవరు ఉండొచ్చు, ఎవరు ఉండకూడదు, మళ్ళా స్త్రీలను రక్షించడానికి ఆజ్ఞలు, ఇవన్నీ కూడా ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం నుండి పేదల్ని, అక్కడ డబ్బు లేని వాళ్ళని, పేదల్ని, వాళ్ళని ఎలా ఆదుకోవాలి, వాళ్ళకి ఎలా సహాయం చేయాలి అనేది చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయంలో న్యాయంగా ఎలా తీర్పు తీర్చాలి, ఆ నాయకుల్ని, లేవీల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా పోషించాలి, ఇజ్రాయెల్ మధ్యలో ఎవరన్నా తప్పు చేస్తే దాన్ని సహించకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం నుండి వాగ్దాన దేశానికి వెళ్ళాక వీళ్ళు ఎలా ఉండాలి, వాగ్దాన దేశంలో దేవుడి కృతజ్ఞత, నైవేద్యం, బలులు అవన్నీ కూడా ఎలా అర్పించాలి, వాగ్దాన దేశంలో దేవుడి ఆజ్ఞలను కొండల మీద రాసి వాటిని అందరూ కూడా ఎలా చదువుకోవాలి, ఎలా వాటిని గుర్తు చేసుకోవాలి, దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే ఆశీర్వాదం, దేవుడి ఆజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతికితే శాపము, కష్టాలు ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం వరకు మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయంలో మోషే ఇజ్రాయెల్ని గద్దించడం, ఇదిగో అక్కడ ఐగుప్తుని చూడండి, దేవుడు వాళ్ళని శిక్షించాడు కదా, రేపొద్దున వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు కూడా దేవుడికి వ్యతిరేకంగా బ్రతికితే మిమ్మల్ని కూడా దేవుడు బానిసలుగా చేస్తాడు, వేరే రాజ్యాలకి మిమ్మల్ని బానిసలుగా అప్పగించేస్తాడు, కాబట్టి దేవుడి కోపం తెప్పకుండా దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతకండి అని చివరిసరిగా వాళ్ళని గద్దిస్తాడు 29వ అధ్యాయంలో. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం నుండి ఫ్యూచర్ ఇజ్రాయేలు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతారు, అప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు, నాకు చెప్పాడు ఫ్యూచర్లో ఏం జరిగిద్దో, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి, ఆశీర్వాదం కావాలా శాపం కావాలా అని చెప్పేసి మీరే ఎంచుకోండి అని చెప్పేసి మోషే ఇజ్రాయెల్కి ఫైనల్గా ఒకసారి చెప్పడం, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడిగా ఉంటాడు అని చెప్పేసి ఇజ్రాయెల్ మిగిలిన గోత్రాలన్నింటికి చెప్పడం, అవన్నీ కూడా 31వ అధ్యాయం వరకు మనం చూసాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో ఇజ్రాయెల్ అందరూ కూడా ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన, కంఠస్థం చేయాల్సిన పాట, వీళ్ళు ఫ్యూచర్లో వాగ్దాన దేశంలో మంచిగా బ్రతకకుండా వేరే దేశాలకి బానిసలుగా చెరలో కొనుకోబడినప్పుడు దేవుడి ఆజ్ఞలు వీళ్ళకి గుర్తుండాలి, దేవుడు మరలా వీళ్ళకి గుర్తొచ్చి వీళ్ళు పశ్చాత్తాపడాలి, అప్పుడు దేవుడు మరలా వీళ్ళని రక్షిస్తాడు అనేది ఇజ్రాయెల్ గుర్తుండడం కోసం మోషే రచించిన పాట, కీర్తన, అదంతా కూడా 32వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 33వ అధ్యాయం నుండి ఈరోజు మోషే చనిపోయే ముందు ఇజ్రాయెల్ అందరిని కూడా దీవించడం, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం, మోషే చనిపోవడం, మోషే తర్వాత యెహోషువ నాయకుడు అవడం, ఇవన్నీ కూడా 33, 34 అధ్యాయంలో ఈరోజు మనం చదువుకున్నాం. ఈ ద్వితీయోపదేశ కాండం అంతా కూడా ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళ్ళబోయే ముందు జరుగుతుంది. అంటే మనం ఏ పని స్టార్ట్ చేసేటప్పుడైనా లేదా ఏ పని అయిపోయిన తర్వాత అయినా కాసేపు ఆగి మనం దేవుడి ఇష్ట ప్రకారంగా నడుచుకుంటున్నామా లేదా, వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అనే విషయాన్ని నేర్పిస్తుంది. ఎప్పటికప్పుడు దేవుడి ఆజ్ఞలను గుర్తు చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాటి ప్రకారంగా వెళ్తున్నామా లేదా అని మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే ఆశీర్వాదం, లేదంటే శాపము వస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకుని వాటి ప్రకారంగా బ్రతకాలి అనేది ఈ ద్వితీయోపదేశ కాండం మనకి నేర్పిస్తుంది. రేపటి నుండి మనం యెహోషువ పుస్తకాన్ని చదువుకుందాం. ఈ ద్వితీయోపదేశ కాండంలో ఎవరికి ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీకు ఈ బైబిల్ రీడింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉపయోగపడుతున్నాయా లేదా, మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్స్లో మాకు తెలియజేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి. మా పరిచయం మీకు నచ్చి ఇలాగ ఇంకా ఎక్కువ మందికి సువార్త అందడం కోసం మా పరిచయంలో మీరు పాలిభాగస్తులు అవ్వాలి అనుకుంటే మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి.
బైబిల్లో ముఖ్యమైన ఘట్టం తోరా అంటారు. ఈ 5 పుస్తకాలు ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలను కూడా మనం చదువుకున్నాం, కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. దేవుడికే మహిమ ఘనత చెందును గాక. ఇంకా ఇలాగే బైబిల్లో ఉన్న అన్ని పుస్తకాలు మనం చదువుకోవడానికి దేవుడు మనకి కృప చూపించాలి. ఎన్ని ఆటంకాలు, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్ని ఆటంకాలు కలిగినా కానీ ఆపకుండా ఇప్పటి వరకు ప్రతిరోజు మనం దేవుడి వాక్యాన్ని చదువుకున్నాం. ఇలాగే మిగతా పుస్తకాలు కూడా చదువుకోవాలి అని, దేవుడి కృప మన పైన ఉండాలి అని మీరు నా గురించి ప్రార్థన చేయండి. నేను మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మరలా యెహోషువ పుస్తకంతో రేపొద్దున మన అందరం కూడా కలుద్దాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.